రిలీజ్ అవ్వలేదు అని అంటే కొంత వాళ్ళకు కూడా రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారా, నిజంగా ఇష్యూని సార్ట్అవుట్ చేయాలనుకుంటే విత్ ఇన్ హవర్స్లో అయిపోయేది. సో ఇప్పటికైనా పూర్తిగా కంప్లీట్గా ఫుల్ స్టాప్ పడినట్టే నీకు అన్ని రకాల క్లియరెన్స్ ఉందా, కేవలం డేట్ అనౌన్స్ మాత్రం మిగిలి ఉందా? మనోజ్, ఈ విషయంలో నిర్మాతలు కొంత తడబడ్డారు. వాళ్ళ వైపు నుంచి తప్పు జరిగిందనేది పరిశ్రమ అంతా కూడా చెప్తున్నమాట. ఇంత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ విషయాన్ని హీరో దృష్టికి లేదా దర్శకుడి దృష్టికి తీసుకురావాల్సింది. వాళ్లకు అసలు ఈ సినిమా ఫైనాన్షియల్ గా ఎంత లోటుపాట్లలో ఉంది, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది వాళ్ళ ఎవరికి కూడా తెలియకుండా నిర్మాతలు వాళ్ళు మాత్రమే లీగల్ గా ఫైట్ చేశారు. ఫైనాన్సర్స్ తోటి మాట్లాడుకుంటూ లాస్ట్ మినిట్ వరకు కూడా క్యారీ చేశారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. సో ఇది కనుక ముందే తెలుసుంటే దానిపై నిర్మాత దర్శకుడు కూడా కొంత ఇనిషియేట్ తీసుకొని ముందుకు అడుగు వేసి ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించడానికి అవకాశం ఉండేది. లాస్ట్ మినిట్ లో సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజు ప్రీమియర్స్ పడతాయి అనగా అప్పుడు ఈ విషయాలు బయటికి రావడంతో వాళ్ళు కూడా మరోవైపు బుకింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఫుల్ స్టాప్ పడింది దాదాపుగా అన్నట్టుగా చర్చ జరుగుతున్న క్రమంలో బుకింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రీఫండ్ వస్తుందా? మళ్ళీ సినిమా సమయానికల్లా మళ్ళీ వాళ్ళకి ఆ టికెట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయా, లేకపోతే వాళ్ళకు అంటే ఏదైనా అటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారా? ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆ అమౌంట్ ని రిటర్న్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయి, మిగిలినవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెసే కాబట్టి అందుట్లో ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగదు. కాకపోతే అభిమానులందరూ కూడా బాగా నిరాశపడ్డారు. ప్రీమియర్ షోలకి ప్లాన్ చేసుకున్నారు, చాలా క్రాకర్స్ కాల్చారు, డెకరేట్ చేశారు, ఖర్చు పెట్టుకున్నారు. అలాంటివన్నీ కూడా అభిమానుల్ని చాలా నిరాశకు గురి చేశాయి. మరోవైపు అభిమానులు కూడా కొంత ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇలా పోస్ట్ పోన్ అయిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు అయినాయి. ఖచ్చితంగా అది ఒక సెంటిమెంట్ గా కూడా నందమూరి అభిమానులు ప్రస్తుతానికి ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి కొంత వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. అటు బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీను ఇద్దరు కూడా తమకు వచ్చినటువంటి రెమ్యునరేషన్లో కూడా కొంత భాగాన్ని తిరిగిచ్చి ముందు డెట్స్ క్లియర్ చేయండి, మీకున్న అప్పులు క్లియర్ చేసుకోండి, వెంటనే సినిమాని రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా పర్సనల్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఆల్రెడీ బాలకృష్ణ మొన్న అర్ధరాత్రి బోయపాటి శ్రీని ఇంటికి కూడా వెళ్ళి ఆయన కొంత వార్నింగ్ ఇచ్చారంటే ఆయన సంబంధికులు వెళ్ళిపోయి కొంత ఏంటి ఎలా జరుగుతుంది ఏంటనే విషయాలపై కొంత చర్చించినట్టు తెలుస్తోంది. సో ఈ రోజు సంస్థకి అటు 14 Reels Plus సంస్థకి మధ్యలో కొన్ని వివాదాలకైతే దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్టే ఇటు. సో మనం ఆ ట్వీట్ కూడా చూస్తున్నాం. ట్వీట్కి సంబంధించి మేము చాలా ప్రయత్నించాం, మా ప్రయత్నాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో చేజారిపోతూ ఉంటాయి. సో అటువంటి విధంగానే ఈ సంఘటన కూడా జరిగింది. నేను అభిమానులకి అండ్ సినీ అభిమానులకి బాలకృష్ణ అభిమానులకు కూడా మేము సారీ చెప్తున్నామని చెప్తూనే సినిమాకి సంబంధించి త్వరలోనే కొత్త డేట్ని అనౌన్స్ చేస్తామని కూడా దీంట్లో మెన్షన్ చేశారు ఆ ట్వీట్లో. సో అది December 25th అవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఇంకొక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. కేవలం థియేట్రికల్ రిలీజ్ 25th అయినా కూడా నెట్ఫ్లిక్స్ వచ్చేసి 14th రోజు ప్లాన్ చేస్తారట. అలా నెట్ఫ్లిక్స్కి ఇస్తున్నారు సినిమాని. సో నెట్ఫ్లిక్స్ కూడా 14th రోజు రిలీజ్ చేయడానికి సిద్ధమైందట. ఇప్పుడు ఒకవేళ కనుక 25th రోజు రిలీజ్ అయినా లేదు, అప్పుడు సాధ్యం కావడం లేదు, సంక్రాంతికే విడుదల చేద్దాం. జనరల్గా బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా సంక్రాంతికే వస్తూ ఉంటాయి. సో ఆ సమయంలో రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ నెట్ఫ్లిక్స్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి, నెట్ఫ్లిక్స్ని కూడా ఒప్పించుకోవాలి. మరి ఎలా జరుగుతుందో చూడాలి. సో ఇప్పట్లో అయితే సినిమా లేదు, అది December 25th లేదా January 14th అనేది ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. బట్ బాలకృష్ణ అభిమానులకి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. బాలకృష్ణ అభిమానులు చాలా కట్టలు తెగ ఉత్సాహంతో గుండెలు పగిలేలా ఏడ్చారు, చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరపడానికి సిద్ధమైపోయారు. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలయ్యాయి. కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. సో బాలకృష్ణ అభిమానులుగా మీరెవరైనా ఉంటే మీ సినిమా మిస్ అవుతున్నారా? అసలు ఈ సినిమా రిలీజ్ కాకపోవడాన్ని ఎవరిపైన మీరు ప్రధానంగా చూపిస్తున్నారు? సో నిర్మాణ సంస్థ చాలా క్లియర్గా ఉంది. బట్ నిర్మాణ సంస్థ అయినప్పటికీ ముందస్తుగా అటు నటుడికి కానీ లేకపోతే డైరెక్టర్ కానీ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో కూడా ఈ సమస్య మరింత తీవ్రమైందనేది ఇంకో రకమైన చర్చ జరుగుతోంది. సో ప్రెజెంట్ సినిమా రిలీజింగ్ ఇన్ 2026 మీరు చూడండి, బుక్ మై షోలో ఉంది ఇది రిలీజింగ్ ఇన్ 2026 అనేటువంటి ఆ ఫోటోని మీరు RTV స్క్రీన్ పై చూస్తున్నారు. అంటే ఈ సినిమా ఇప్పట్లో లేడిక వచ్చే సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలోనే సినిమాని రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతోంది.